12 లక్షలు బిలో ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయడానికి అవసరం లేదన్నట్టు మిడిల్ క్లాస్ గురించి ఆలోచించిన విధానం బాగుంది. కానీ దీనివల్ల కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ అనేది తగ్గుతుంది అనేది నిపుణుల యొక్క ఆలోచన. ఇంతకాలం ట్యాక్స్ ఎట్లా ఎగ్గొడదామా అని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లోకి పోయి నిజాయితీగా పన్ను కడదాం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకు? ఈ ప్రభుత్వం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఆలోచిస్తుంది, పైసలు ఉన్న వాళ్ళ కోసమే, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమే కాదు, ఇది మాలాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తుంది అని ఒక విశ్వాసాన్ని మీరు ప్రజలలో కల్పించగలిగిన రోజు ప్రజలు, నేను ఇందాక చెప్పినటువంటి ఆ యూపీఏ ట్రాన్సాక్షన్స్ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆఖరికి మక్క కంకులు అమ్ముకునే అవ్వ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు పోతుంది అంటే ప్రజలకు విశ్వాసం ఉంటే పోతుందా బ్యాంకుల మీద, ప్రభుత్వం మీద? లేకుంటే అగాధంగా పోతారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఆ విశ్వాసాన్ని పెంచగలిగినాం కాబట్టి ఎస్, యాజ్ యూ సెడ్ 12 లక్షల దాకా ఎవరు ట్యాక్స్ కట్టొద్దు అని అంటే ప్రభుత్వానికి కొంచెం తగ్గొచ్చు ఇన్కమ్. కానీ 12 లక్షల పై బ్రాకెట్లో కూడా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకున్నటువంటి మిత్రులు ఇవాళ లేదు, ఈ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, మనం ట్యాక్స్ బ్రాకెట్లోకి పోతే ఏదో ఒక రోజు మనం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచనని జనరేట్ చేయడం లోపల ఎక్కడ కూడా మోడీ గారు వెనక్కి రాలేదు. కొంతవరకు ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినప్పటికీ కూడా టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్, మీరు ప్రజాస్వామ్యంలో ఏముంటుంది మహేందర్ అన్న, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోవాలి. ఆ విశ్వాసాన్ని మీరు ప్రజలు ఇవ్వకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన రోజు కన్నా కలగ అదే, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలలో విశ్వాసాన్ని నింపగలిగితే, ప్రజలు మీ ప్రభుత్వంతో నడుస్తే అద్భుతాలను సృష్టించగలుగుతామని చెప్పడానికి ఉదాహరణే మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం. ఎవరు చేశారో ఈ సమీకరణం కానీ యంగ్స్టర్స్, ఎంటర్ప్రెనర్స్ అందరికీ ఒక కాన్ఫిడెంట్ నిజంగానే లింపారు సార్. ఎందుకంటే 12 lakhs బిలో ట్యాక్స్ కట్టొద్దు అని అన్నారు, కానీ దానిపైన ఉన్న ఎంటర్ప్రెనర్స్ అందరు కట్టిన తర్వాత స్టార్టప్ కోసం లోన్ వస్తుందన్న కాన్ఫిడెంట్ లింపిన మీ ప్రభుత్వానికి నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నాం. కానీ నిర్మలా సీతారామన్ గురించి ఒక తెలుగు ఆడబిడ్డగా రెండోసారి కూడా తనకే ఆ మినిస్ట్రీ ఇవ్వటం అనేది హర్షించదగ్గ విషయమే. కానీ బట్ ఆమె సాధిస్తున్న ఈ పురోగతి గురించి లేదా నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ఒక ఎంపీగా మీరు? ఒక పనిని నిర్దేశించుకొని ఆ పని తనకు అప్పగించినటువంటి బాధ్యతని 100% తూచా తప్పకుండా, అడుగులు తడబడకుండా, నాయకుడు తన మీద ఇచ్చినటువంటి విశ్వాసానికి అనుగుణంగా 100% ఆ డైరెక్షన్ లోపలనే తమ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే రీతి లోపల వారు అంత గొప్పగా పనిచేస్తున్నారు కాబట్టే, అంత గొప్పగా ఆ శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టే ఈరోజు దేశ ఆర్థిక విధానం అనేది అంచెలంచెలుగా వెదుగుతూ వస్తూ ఉంది. అది మోడీ గారికి వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, దాన్ని వారు నిలబెట్టుకుంటున్నారు కాబట్టే అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక మహిళా ఆర్థిక మంత్రిగా వారికి పేరు వచ్చింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి మీద ఇచ్చిన విశ్వాసాన్ని నిలుపుకుంటారని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, ఈ దేశాన్ని వికసిత భారత్ 2047 వైపు నడపడం లోపల వారి పాత్రని భారత ప్రజలందరూ గుర్తుంచుకునే రాపలా నిర్వహిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎప్పుడైనా వ్యక్తిగత అనుభవం కలవటం కానీ, మాట్లాడడం కానీ నిర్మలా సీతారామన్ గారి గురించి? బిఫోర్ ఎంపీ అయ్యే కంటే ముందు కూడా ఎమ్మెల్యే కూడా నేను వెళ్ళాను. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయం లోపల కానీ, అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిధులు ఇస్తలేని చేస్తున్నటువంటి బదనాం విషయం లోపల కానీ, మేము రూపాయి పన్ను కడితే మాకు 40 పైసలే వస్తుంది అనేటువంటి ఇట్లాంటి అసంబద్ధమైనటువంటి ఆరోపణల విషయం లోపల కానీ, అప్పటికే వారు ఆర్థిక మంత్రి గారు వారిని కలిసిన సందర్భం లోపల చాలా స్పష్టంగా గణాంకాలను వివరించి చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు చెప్పినారు కాబట్టి మాలాంటి వాళ్ళు వచ్చి ప్రజాబాహల్యంలోకి వచ్చి వాస్తవాలు ఏందనేది ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడతారు. చాలామంది అనుకుంటారు నిర్మలా సీతారామన్ గారు సరిగా మాట్లాడారు, రిజర్వ్డ్గా ఉంటారని. వారికి వారి పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఇతర అంశాల పట్ల, రాజకీయాలు చేయడం పట్ల ఉండదు. వారి పార్టీ వారి మీద ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేరుస్తూ, వచ్చినటువంటి వాళ్ళకి వారికి అర్థమయ్యే భాష లోపల చెప్పడం లోపల వారు చాలా దిట్ట. అందుకని ఆర్థిక మంత్రి అంత గొప్పగా రాణిస్తూ వస్తారు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టార్టప్ ఇండియా ఎకానమీ నిజంగా ఈ రేంజ్లో పెరగడానికి గల కారణం ఏంటంటే దేశంలో ఉండే భద్రత, వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఫ్యాక్టరీలకు ఎవరో గన్నులతో రాకుండా ఉండే అంత స్పష్టమైన సెక్యూరిటీ భారతదేశం కల్పిస్తుంది. అందుకే ఎకానమీ అంత పెరిగింది అని అంటున్నారు. ఈ రోజున చూసినట్లయితే బార్డర్ సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ, దాని గురించి సంబంధించినటువంటి బడ్జెట్స్ కానీ, లేదా గతంలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉండింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ సిస్టమ్ రోజున ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవ్వ బువ్వ ఉడికిందా లేదంటే ఒక మెతుకుని బట్టి చెప్పేస్తే సరిపోతుంది అన్న. ఇప్పుడు నేను చెప్పితే నాది నేను బాగా ఉదుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైతే 9 ఉగ్రవాద టార్గెట్లను పెట్టుకొని భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ లోపలికి చొరబడి రాత్రి 1:05 మొదలుపెట్టి 1:25 ఆపరేషన్ సింధూర్ని ముగించుకొని ఏ ఆడబిడ్డల నుదిటి తిలకాన్ని అయితే తుడి చేద్దామని పాకిస్తాన్ కలగని బెదిరిద్దామనుకుందో 4 ముష్కర్లను పంపి
2 ఆడబిడ్డల్ని పంపించి వాళ్ళ శత్రు శిబిరాలను అన్నింటినీ కొట్టేసి అర్ధగంటలు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. వందల సంఖ్యలో డ్రోన్లను మన దేశంలోకి పంపాలని, మన దగ్గర ఉన్నటువంటి అనేక పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతాలని డిస్టర్బ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు అన్న, రకరకాల ప్రయత్నాలు. సో దానికి ఇంకో పొరుగున్నటువంటి ఇంకో దుర్మార్గమైనటువంటి దేశం చైనా ఎంత వత్తాసు పలికిందో, చైనాకి వెళ్ళి మార్కెట్లోకి వస్తువులను ఎట్లా తక్కువ ధరకు అమ్ముకుంటారో అట్లాంటి డ్రోన్లనే పాకిస్తాన్కి అమ్మిండ్రు, లేదా మంచి డ్రోన్లనే అమ్మిండ్రు. కానీ ఒక్క డ్రోన్ అన్న భారత సరిహద్దు రేఖను దాటి భారతదేశంలోకి వచ్చిందన్న పాకిస్తాన్కి వెళ్ళి బయలుదేరిన డ్రోన్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మాటలకి చేతలకు మధ్య ఉన్నటువంటి తేడాన్ని మీరు దయచేసి గమనించరు. నేను 100 చెప్తా, 100 గంటలు చెప్తా మా ప్రభుత్వం గురించి, మా గురించి, మా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి. కానీ నేను అవన్నీ చెప్తలేనన్నా. బువ్వ ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తే చాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆగమైన పాకిస్తాన్ మనల్ని ఆగం చేద్దామని ఆలోచించి వందల సంఖ్యలో డ్రోన్లు వాళ్ళ స్థలంలోంచి, వాళ్ళ ఏరియాలోంచి మన ఏరియాలకు పంపే ప్రయత్నం చేసినప్పుడు ఒక్క డ్రోన్ అన్నా సరిహద్దు రేఖను దాటి మన దేశంలోకి రాగలిగింది అన్న? రాలేదు. ఎవరు గొప్పతనం అన్నా? దట్ ఈస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ సైన్యం, భారత ఆర్మీ, అన్ని రకాలైనటువంటి భారత ప్రభుత్వ అండదండలతో ఎదిగినటువంటి ఈ దేశ సైనికులు బార్డర్ దగ్గర చూపించినటువంటి సైన్స్, టెక్నాలజీ, ప్రతిభ, పాటవం, ధైర్యం, మనిషి మిషన్ 2 కలిసి చేసినటువంటి ఒక గొప్ప యుద్ధం అన్నది. అందుకనే ఒక్క డ్రోన్ అన్నా, కనీసం ఒక్క డ్రోన్ అన్నా మన దేశంలోకి రాకుండా ఆపగలిగినామంటే ఇగో ఇది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియా కింద భారత సైన్యానికి మనం సమకూర్చినటువంటి అనేక రకాలైనటువంటి పరికరాల గొప్పతనం. అరే వెనుకటికి కాంగ్రెస్ హయాంలో జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్లు కావాలంటే వేరే దేశాలకి వెళ్ళి దిగుమతి చేసుకోవాలనే స్థితికి వెళ్ళి ఇలా బ్రహ్మోస్లు, తేజస్లు, క్షిపణులను కొట్టేటి అన్నింటినీ తయారు చేసింది భారత అంకుర వ్యవస్థ, భారత మేక్ ఇన్ ఇండియా వ్యవస్థ. అందుకనే ఇలా ఆఖరికి ఒక్క డ్రోన్ కూడా మన గీత దాటి లోపలికి రాలేకపోయింది. మాటలు చాలా ఉంటాయి, చేతలలో కనబడ్డది కదా. ఇప్పుడు రఫేల్ లాంటి యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు ఈ దేశంలో చాలామంది మిత్రులు విమర్శించారు, రఫేల్ని విమర్శించారు, S-400 కొంటామంటే విమర్శించారు, లేదా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కింద రక్షణ రంగంలో ఉత్పత్తులు తయారు చేస్తుంటే విమర్శించారు. భారత రక్షణ రంగానికి భారత ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులు సుమారు 70,000 కోట్లు చేస్తే దాన్ని విమర్శించారు. ఇలా ఫలితం ఏం కనబడింది? నేను ఇందాకే చెప్పినట్టు ఒక్క డ్రోన్ కూడా మన దేశంలోకి రాలేకపోయింది అంటే మనం ఎంత గొప్పగా మన పరికరాల్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, స్వయంగా మనం తయారు చేసుకున్నాం, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి S-400 లాంటి వాటి భాగస్వామ్యంతో చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకైనాయి? ఎవరు ఊహించారు ఇట్లా వస్తుంది రేపు యుద్ధమని? ఈ దేశ ప్రధాని ముందు చూపు వల్లనే ఈ దేశం యొక్క రక్షణ రంగం S-400ని తెచ్చుకున్నా, బ్రహ్మోస్ని తెచ్చుకున్నా, తేజస్ని తెచ్చుకున్నా, ఆకాశని తెచ్చుకున్నా, ఇంకొక యుద్ధ విమానాన్ని తయారు చేసుకున్నా, డ్రోన్లని మార్కెట్లో వేరే రకానికి ఉపయోగించే కాడి నుంచి తీసుకొచ్చి కూరగాయలకు మందు జిల్లేదాకా, ఆడబిడ్డలకు అందించేదాకా ఈ దేశ అంకురాలు, స్టార్టప్లు ఎవరైతే ఎకసక్కలాడే ఇండియాలో ఏం తయారైతే అన్నారో వాళ్ళకి ఇలా డ్రోన్ మెడిసిన్స్ వచ్చినాయి అన్న. వికారాబాద్ లాంటి ప్రాంతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు అనేటువంటి కేంద్ర మంత్రి గారు వచ్చి ఔషధాలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డ్రోన్ల ద్వారా పంపిస్తారు. ఇప్పటికీ ఈ దేశంలో చూస్తాం, మనం ఒక ఆడబిడ్డ డెలివరీకి ఉంటే రోడ్డు లేదని, అంబులెన్స్ లేదని, కట్టెకు 4 బట్టలు కట్టి ఎత్తుకొని వచ్చేటువంటి స్థితి నుంచి అట్లాంటి ప్రాంతాలకి మెడిసిన్ పంపడానికి డ్రోన్ వ్యవస్థను ఉపయోగించేదాకా ఈ దేశం యొక్క అంకురాలు అంటే డ్రోన్ వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చేస్తుంది. మీరు వికారాబాద్లో పోయిన ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు 2వ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఈ దేశంలో వికారాబాద్ ప్రాంతంలో జ్యోతిరాదిత్య సింధియా అనేటువంటి అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి ప్రారంభించిపోయిన స్కీమ్. అట్లా సైన్యం స్వయం సమృద్ధి పొందడానికి కావలసినటువంటి బడ్జెట్ ఇచ్చినాం, కాన్ఫిడెన్స్ ఇచ్చినాం, అంకురాలను ఎంకరేజ్ చేసినాం. ఇతర దేశాలలో మనకంటే మెరుగ్గా ఉన్నటువంటి పరికరాలను కూడా తీసుకొచ్చుకోవడానికి, ఆయుధాలను కొనుక్కోవడానికి కూడా మనం ఎక్కడ S-400 అప్పుడు కానీ, రఫేల్ అప్పుడైతే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. రఫేల్ కుంభకోణం అని మాట్లాడేటువంటి మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో. అయినా మేము ఎక్కడ భయపెట్టకుండా పనిచేసుకుంటూ వచ్చినాం. మాకు మా సైన్యం మీద విశ్వాసం ఉంది, ఈ దేశ యువ సైంటిస్టుల మీద విశ్వాసం ఉంది, అంకురాలు పెట్టుకుంటున్నటువంటి కొత్త IIT విద్యార్థుల మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టే ఈ దేశం రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించేటువంటి దిశకు పోయింది. కాబట్టే అందరం చూసినాం, 300 క్షిపణులను కూల్చేసినాం, 300 డ్రోన్లను కూల్చిపారేసింది భారత రక్షణ వ్యవస్థ. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టి. ఒక పక్క ఆపరేషన్ సింధూరు ఇంత పురోగతి సాధించినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆపరేషన్ సింధూర్లో
జరిగినటువంటి ఈ యుద్ధంలో అక్కడ పాకిస్తాన్లో 9 స్థావరాలను మన భారత సైన్యం కూల్చేసింది అని చెప్పినా కూడా వాస్తవంగా కూల్చిందా లేదా దానికి ఉన్న ఆధారాలు కావాలి అని అన్నారు. తర్వాత రఫేల్స్ ఇండియా మీదకి వచ్చి లేదా డ్రోన్లు ఇండియా మీదకి వచ్చి దాడులు చేస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఎన్ని విమానాలను కూల్చాము, మనం ఎన్ని డ్రోన్లను కూల్చాము, అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పేసి ఒక పక్క అడగడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ దిశగా అందరు మాట్లాడుతుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం వెనకాల ఉన్న విషయాలపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడిండో ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు నుంచి ఈ దేశ పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నటువంటి శశి థరూర్ గారిని పోయి అడుగుమని ఉంటారు. విమానాలు కూలినాయి కరెక్టా కాదా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణులను మనం కూలగొట్టింది కరెక్టే కాదా, బీజేపీలు సమాధానం చెప్తే ఆయనకు నచ్చకపోవచ్చు. మీ పార్టీ ఎంపీ, మీ పార్టీలో ప్రస్తుతం కూడా ఎంపీ, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, వివిధ దేశాల లోపల అంబాసిడర్గా పనిచేసిన ఆయన, బాగా తెలివికల్లోడని మీ కాంగ్రెస్ పార్టీ విశ్వసించే శశి థరూర్ గారిని అడుగుంటారు. సి వై యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద నెంబర్స్? మీకు ఎవరి మీద విశ్వాసం లేదు? మీకు మీ మీద విశ్వాసం లేదు. మీరు రాహుల్ గాంధీ గారికి మీ మీద విశ్వాసం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి మీ మీద విశ్వాసం లేదు. అందరూ అట్లే ఉంటారని మీరు ఎందుకు అనుకుంటారు? ఈ దేశ ప్రజలు మోడీ గారిని నమ్ముతారు. కరోనా వస్తే చప్పట్లు కొడితే పోతుందా? చప్పట్లు కొట్టి సంఘీభావం చెప్పమని మోడీ గారు అడిగితే కొట్టిరు ప్రజలు. కరోనా పోయిందా లేదంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా మందులు ఇచ్చింది భారతదేశం. ఇది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. వై ఆర్ టాకింగ్ అబౌట్ నెంబర్స్? ఎందుకు మరి పాకిస్తాన్ మనతో యుద్ధం చేయడాన్ని ఎందుకు విరమించుకుంది? ఎందుకు విరమించుకోవాలని ఆలోచన వచ్చింది? ఒక రోజు కనుక ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేసి ఉంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం కనబడినటువంటి పరిస్థితి వస్తుంది. ఓ పక్కన బలూచిస్తాన్ వచ్చేసింది కదా మమ్మల్ని దేశంగా ప్రకటించేయమని చెప్పి. ఏడుంటుంది పాకిస్తాన్? యు నో అబౌట్ ద బలూచిస్తాన్. 44% ఆఫ్ ద పాకిస్తాన్ ఏరియా ఈజ్ కాల్డ్ బలూచిస్తాన్. ఇలా కాకపోతే రేకపోతే బలూచిస్తాన్ రేపు దేశం అవుతుంది కొత్తగా. పాకిస్తాన్ భూభాగం నుంచి 44% భూభాగాన్ని పక్కకు తీసుకొని బలూచిస్తాన్ ఒక దేశం అవుతుంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ జనాభా ఎంతనో తెలుసా? నాట్ ఈవెన్ 7%. చైనాకి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ బలూచిస్తాన్ ఉంటే ఉంటుంది ప్రేమ. రేపు బలూచిస్తాన్ వేరే దేశం అయితే చైనా పాకిస్తాన్ దిక్కు చూడదు, చైనా బలూచిస్తాన్ తోటి దోస్తానం చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినరు? ఆయన మాటలకున్న అర్థమైందనేది ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండు, మేము 9వ తారీఖు తర్వాత భారతదేశం మీద దాడిని పెంచుదామని అనుకుంటే ఒకటే రోజు రాత్రి మా ఎయిర్ బేసెస్లు అన్నింటినీ భారతదేశంకి వెళ్ళి వచ్చినటువంటి ఒక యుద్ధ విమానం ధ్వంసం చేసిపోయింది అని చెప్పిండు. వాట్ ఎల్స్ యూ నీడ్ రేవంత్ రెడ్డి గారు? గతంలో కూడా మీ కాంగ్రెస్ నాయకత్వం ఇట్లే అడిగింది. ఊరిలో జరిగినప్పుడు కానీ ఇతరత పఠాన్కోట్లో జరిగినప్పుడు కానీ ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ మీరు సాక్ష్యాలు అడుగుతూనే ఉన్నారు. మీరు ప్రజలలో అంటే కించపరచబడతా ఉన్నారు. మీ విలువను మీరు తగ్గించుకుంటున్నారు. మీ కర్మ దాన్ని భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఈ దేశ సైనికుల శక్తి పాఠవాలని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళంతా గొప్పగా ఉన్నారు కాబట్టి మీరు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ద కామెంట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఆపరేషన్ సింధూర్ మొత్తంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది మేల్ పైలట్స్ ఉన్నా కూడా ఈ యుద్ధ విమానాలను నడపడానికి సిద్ధంగా ఉన్న ఆడబిడ్డలు ఇద్దరినే ఎందుకు బీజేపీ ప్రధానంగా చూస్ చేసుకుంది అని అంటే ఏమంటారు? అది వాంటెడ్లీ తీసుకున్నారా? అంటే దాడికి ప్రతిదాడిగా ప్రతీకారంలో ఏ రకంగా దాన్ని తీసుకోవచ్చు ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ని? ఇప్పుడు మీరు అమాయకులైనటువంటి మా ఆడబిడ్డల్ని కశ్మీర్ ఆదాయం పెంచుతామని, కశ్మీర్ని ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ ప్రాంతంగా చూపిద్దామని మా ఆడబిడ్డలు కుటుంబాలతో సహా మీ దగ్గరికి వచ్చారు. మూర్ఖులు మీరు. మీ కన్నును మీరే వేలుతోటి పొడుచుకున్నారు. నలుగురిని దొంగ దెబ్బ కొట్టడానికి 4 తుపాకులు ఇచ్చి పంపించి మా దేశ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరుచుదామని చూసిండ్రు. వీళ్ళు అబలలు అని చెప్పి వాళ్ళని గేలి చేసిపోయినరు. వాళ్ళు అబలలు కాదు. నీ ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి దమ్ముంటే నన్ను కూడా కాల్చమని అడిగిరు వాళ్ళు. అంత ధైర్యం ఉన్నటువంటి ఆడబిడ్డల్ని గేలి చేసి 4 దొంగతనంగా లోపలికి వచ్చి దొంగల్లాగా పారిపోయినటువంటి వెధవలకి, అరే వెధవల్లారా, మా ఆడబిడ్డలు అబలలే కాదు సబలలు కూడా. మా ఆడబిడ్డలు రాని రుద్రమలకి వారసులు, సమ్మక్క సారలమ్మలకి వారసులు. తిరగబడితే మీకు ప్రపంచ చిత్రపటంలో మీ పేరు కనబడకుండా చేస్తారు అని చెప్పడానికి లక్షలాది మంది సైనికులు ఉన్న భారత సైన్యం ఆడబిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చేందుకు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఏ ఆడబిడ్డనైతే బేలగా భర్తను కోల్పోయి అక్కడ కన్నీరు పెడుతూ కనబడిందో, ఇంకో ఆడబిడ్డ పోయి అక్క నేను నీకు తోడుంటానని చెప్పి ధైర్యంగా నిలబడమని చెప్పడానికి
2 ఆడబిడ్డలు అర్ధ గంటలు మిమ్మల్ని పొతం పెట్టి వచ్చిర్రు భయ్. మీరు అబలల మీద ఏమి చేతులు ఆయుధం లేని ఆడబిడ్డల మీద మీరు క్రూరత్వం చూపిస్తే మీ క్రూరమైనటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద మీరు శిక్షణ ఇచ్చినటువంటి దేశద్రోహులని పిన్ పాయింటెడ్గా ఏరి మరీ కొట్టొచ్చిర్రు. చేతులు ఏం లేదు, ఒక విమానం తీసుకొని పోయి కొట్టొచ్చిర్రు. ఇగో ఇది మా ధైర్యం, ఇది మా సామర్థ్యం. ప్రపంచానికి భారత మహిళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలనుకున్నారు. అందుకనే 2 ఆడబిడ్డలు జాలరబాయ్ మీకు అని చెప్పి సమాధానం చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా మీలో పరిపాలన చేసే ఆ దక్షత ఉందా అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగినప్పుడు, ముఖ్యమంత్రి అనే పోస్టు కేవలం కుంపు మేస్త్రి లాంటి పని, మనం జస్ట్ కేవలం కూర్చొని ఉంటే ఒక బ్యూరోక్రాస్ట్లు చేసే పని, దాన్ని మనము పరిరక్షణలో చూసుకుంటే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి బ్యూరోక్రాస్ట్లు ఈరోజు భారతదేశం యొక్క రెవెన్యూ 4.19 ట్రిలియన్ దాకా వెళ్ళింది అని అంటే బ్యూరోక్రాస్ట్ల పాత్ర ఉంటుంది. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికి వెనకాల వెనుదన్నుగా ఉండేటువంటి బ్యూరోక్రాస్ట్ గురించి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారు అని అంటారు. అలాంటి బ్యూరోక్రాస్ట్ల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ 5 ఏళ్ళకి ఒకసారి మారుతుండొచ్చు, పార్టీలు మారుతుండొచ్చు, ఐడియాలజీ మారుతుండొచ్చు. కానీ ఈ దేశానికి ఏది మంచిది అని చెప్పడానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా ఎంపికైనటువంటి ఐఏఎస్లు కానివ్వండి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో వచ్చినటువంటి ఐపీఎస్లు కానివ్వండి, దేశ రక్షణకు కానీ దేశ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు కానీ వీళ్ళు పిల్లర్లు లాంటి వాళ్ళు. మేము 5 ఏళ్ళకి ఒకసారి పరీక్షను ఎదుర్కొంటాం, గెలుస్తాం, వస్తాం, పరిపాలిస్తాం, మేము ఉంటాం, పోతూ ఉంటాం. బట్ ద సిస్టమ్ని కంటిన్యూస్గా నడిపేటువంటి వ్యవస్థ అంతా బ్యూరోక్రాట్లదే. ఈ బ్యూరోక్రాట్లు కొంతమంది అందులో తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు, అన్ని వ్యవస్థలలో తప్పుడు వ్యక్తులు ఉన్నట్టు ఆ వ్యవస్థలో కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అనేది సరైనటువంటి విధానం కాదు. మీరు గుంపు మేస్త్రిలాగా పనిచేయాలనుకుంటే అందరినీ అట్లా చేయాలనుకోవడం తప్పది. ప్రతి ముఖ్యమంత్రి ఒక్కొక్క గొప్ప నిర్ణయం తీసుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. వీరి ఆలోచన విధానం గుంపు మేస్త్రి విధానం అయి ఉంటుంది. నేను ఇక్కడ కూర్చుంటే అందరు కలిసి ఏదో పని చేస్తారనే ఆలోచన ఆయనకు ఉండి ఉంటుంది. కానీ అట్లా అనుకుంటే మరి నరేంద్ర మోడీ గారిని విమర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? దానికి గొప్పగా కేంబ్రిడ్జ్లో ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు కావాలనే ఆలోచన ఎందుకు? మరి అంత గుంపు మేస్త్రి చెప్పినట్టు మేస్త్రీలతోటే నడిచేది ఉంటే ఇల్లు కట్టుడు, ఇక మరి మేస్త్రి ఎందుకు? కాబట్టి దట్ ఈజ్ నాట్ కరెక్ట్. వారి అభిప్రాయం వారిదే ఉంటుంది, అది కరెక్ట్ అయినటువంటి అభిప్రాయం అయితే కాదు. బ్యూరోక్రాట్లు డెఫినెట్గా ఈ దేశ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ లోపల ఈ రెవెన్యూ జనరేషన్లో బ్యూరోక్రాస్ట్ల పాత్ర కానీ లేకపోతే వాళ్ళు శ్రమించే విధానం కానీ ఏ రకంగా ఉంటుంది? అసలు ఏముంటుంది వాళ్ళ పాత్ర? ఒక రెవెన్యూ జనరేషన్లోనే ఉండరు వాళ్ళు. ప్రజలకి మంచి అయినటువంటి అనేక పథకాల రూపకల్పనలో కానివ్వండి, ఈ దేశ రక్షణ రంగం లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని బయట దేశాల నుంచి కాకుండా మనం తెచ్చుకోవడానికి కానీ చాలా చోట్ల వాళ్ళ పాత్ర ఉంటుంది. స్కూళ్ళలో కానీ, మిడ్ డే మీల్స్లో కానీ, రేషన్ కార్డులో కానీ, ధరణిలో కానీ, భూభారతిలో కానీ ఇట్లా కొత్త చట్టాలు తెచ్చే ప్రతి దాంట్లో మనల్ని గైడ్ చేసేది వాళ్ళే. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉన్నటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని ఎవరికి ఉండే పాత్ర వాళ్ళు చేస్తూ ఉంటారు.